కవర్లుంటే బాగుంటుంది. కొంచెం పైకి జరుపు. క్యాష్ ఉన్నాయి ఇంకా నరేష్ భయ్యా ఇక్కడ కొంచెం చెప్పే. सर इधर देखिए वो लेना है तो वैसे माल ఇది ఎయిర్ గన్ ఉందా? ఎయిర్ గన్ ఓకే అని సారీ కొంచెం వెనుకకు అన్న కొంచెం ఫోన్ కింద సార్ సో ఇది ఒక పెద్ద డిటెక్షన్ మన జగిత్యాల జిల్లా తరఫు నుంచి. మనకి డిసెంబర్ 14 రోజు ఉదయం 5 గంటలకి బీర్పూర్లో ఒక రాబరీ కేసు రిపోర్ట్ అయింది. సో ఆ రాబరీ కేసు రిపోర్ట్ అయినాక మన పోలీస్ టీం అక్కడ ఇమీడియట్లీ రష్ అయ్యి అక్కడ సీన్ విజిట్ చేసింది. అక్కడ యాజ్ పర్ ది కంప్లైంట్ వర్జన్ ఈ 4 వ్యక్తి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళకి మరియు వాళ్ళ భార్యకి ఫైర్ ఆర్మ్తో ఫస్ట్ థ్రెటన్ చేశారు. ఆ తర్వాత వాళ్ళ మీద అటాక్ కూడా చేశారు. సో ఈ కంప్లైంట్కి ఒక ఇంజరీ కూడా తల మీద ఒక ఇంజరీ కూడా అయింది దీనివల్ల. ఆ తర్వాత ఇద్దరు భార్య భర్తకి వాళ్ళు రోప్తో కట్టి ఇంట్లో ఉన్న అన్ని బంగారం అండ్ క్యాష్ తీసుకొని పారిపోయారు. ఆ తర్వాత మనం ఈ కేసు డిటెక్ట్ చేయడానికి 4 టీమ్ మన పోలీస్ డిపార్ట్మెంట్ జగిత్యాల ఫామ్ చేసినాను. దీంట్లో సీసీటీవీ టెక్నికల్ టీమ్, ఇంటెలిజెన్స్ టీమ్ మరియు ఒక అక్యూజ్ పట్టడానికి ఒక టీం మనం ఫామ్ చేసాం. ఈరోజు మధ్యాహ్నం 11 గంటలకి మనకి ఈ ఆరుగురు వ్యక్తికి మన ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ తర్వాత మన టీం అక్కడ ఒక ప్లేస్ ఉంది ధర్మపురి మండలంలో, సహదేవ్ హోటల్, ఈ ధర్మపురి మండలంలో ఉంది. అక్కడ వెళ్ళారు. అక్కడ అదే హోటల్లో ఉన్న ఓనర్ ఒకటి సహదేవ్ ఉన్నారు. వాళ్ళు ఈ మెయిన్ ప్లానర్ ఇన్ దిస్ కేస్. అండ్ ఒకటి యశోద శ్రీనివాస్ కూడా ప్లానర్ ఉన్నారు. రత్నం మన్యక మొక్కను కూడా దీంట్లో మెయిన్ ప్లానర్ ఉన్నారు. వాళ్ళు ముగ్గురు ఈ కేసుకి ప్లాన్ చేశారు. ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళు మున్సిలు
ఈ పర్సన్ రికార్డ్ అసిస్టెంట్ గా కూడా జెడ్పిహెచ్ఎస్ లో పనిచేస్తాను జైపూర్ మండల్లో, లక్ష్మీపేట్, మంచిర్యాల డిస్ట్రిక్ట్. అండ్ ఇంకా ఒకటి బన్నెపల్లి అరుణ్ అండ్ ఒక అతను ఎబ్స్కాన్ కూడా ఉన్నారు, ముకునూరి కిరణ్ కుమార్. ఇప్పటి వరకు ఈ కేసులో 7 మెంబర్స్ మనకి ఈ కేసులో ఇన్వాల్వ్ ఉన్నారు అండ్ 6 పర్సన్ మన కస్టడీలో ఉన్నారు. ఇంకా ఒక అతను కోసం మనం వెతుకున్నాం. ఈ కేసులో వాళ్ళ దగ్గర మన దాదాపు ఆల్ గోల్డ్ ఐటమ్స్ అండ్ ఈ క్యాష్ రికవర్ అయింది. ఇంకా ఈ కొంచెం ఒకటి ఇది ఇయర్ స్టడ్స్ అండ్ ఒకటి సమ్ క్యాష్ మేబీ దిస్ ముక్నూరి కిరణ్ దగ్గర ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా వాళ్ళు పట్టుకున్న తర్వాత మనకి రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ కేసులో ముఖ్య రోల్ డిటెక్ట్ చేయడానికి వాళ్ళు ముఖ్య రోల్ మన ఎస్డిపిఓ జగిత్యాల శ్రీ డి రఘుచంద్రకి ఉంది. వాళ్ళ లీడర్షిప్లో సిఐ జగిత్యాల రూరల్ వాళ్ళు చాలా మంచి వాళ్ళ సర్కిల్లో ఉన్న ఆఫీసర్కి మంచి గైడెన్స్ ఇచ్చి ఈ కేసు డిటెక్ట్ చేశారు. అండ్ ఇది 14th రోజు అయింది, ఈ రోజు 20th రోజు. 6 days నుంచి ప్రతి ఇంటెలిజెన్స్, ప్రతి ఇక్కడ మన టెక్నికల్, మన ఎవిడెన్సెస్, మన హ్యూమన్ ఎయిడ్ అన్ని వాళ్ళు మొత్తం ఫోకస్ చేస్తున్నారు. సో 6 days వితౌట్ ఎనీ రెస్ట్ దే వర్ వర్కింగ్ ఇన్ దిస్ కేస్. బికాజ్ ఈ టైప్ ఆఫ్ రాబరీతో సొసైటీకి చాలా ఇంపాక్ట్ పడతాయి. And as the 7 persons are involved in this, we have altered the section also. It comes under dacoity now. So ఈ dacoity లోపల మనం ఇప్పుడు రిమాండ్ చేస్తున్నాం. సో దీనికి శిక్ష కూడా ఎక్కువ అయింది. సో టిల్ 10 years to life imprisonment వరకు కూడా వాళ్ళకి శిక్ష పడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఐ జస్ట్ కంగ్రాచులేట్ ది జగిత్యాల సబ్ డివిజన్ जगत्याल सब डिवीजन SDPO तो श्री D रघुचंद्र एंड श्री Y कृष्णा रेड्डी CI जगत्याल रूरल, श्री M कुमार स्वामी SI वीरपुर, श्री N सदाकर SI जगत्याल रूरल, श्री M श्रीधर रेड्डी SI बुगारा एंड श्री P दत्ताद्री श्री SI सारंगपुर एंड हेड कांस्टेबल गंगाधर श्रीनिवास एंड PC गंगाधर, वेंकटेश, मुत्तैया, सुमन, रवि, रमेश नायक, लिंगारेड्डी, शिवा, परमेश, जलंधर and technical team of Mallesh and Mahesh. So వాళ్ళందరూ చాలా గట్టిగా పని చేశారు అండ్ ఐ కంగ్రాచులేట్ వన్స్ అగైన్ ఆల్ ద టీమ్. అండ్ ఇట్లాంటి మనం ఎప్పుడైనా మనకి ఛాలెంజింగ్ సిచ్యువేషన్ వస్తే మనం ఇట్లా టీమ్ ఎఫర్ట్ పెట్టి విల్ such situation comes, we will as a team we are ready for any kind of this type of cases. Thank you. వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇందుకు ముందే ఎట్లా పరిచయం అయింది అంటే వాళ్ళు ఇందుకు ముందే ఈ హిడెన్ ట్రెజరీ ఉంటాయి కదా, అట్లా వాళ్ళు ఇట్లా దాన్ని వెతకడానికి వాళ్ళు పరిచయం అయ్యారు. సో దట్ వే దే వర్ ఇంట్రడ్యూస్ టు ఈచ్ అదర్. అండ్ ఇది ఈజీ మనీ కోసం ఇది ఒక సాఫ్ట్ టార్గెట్. ఎందుకంటే ఈ భర్త భార్య ఇద్దరు ఎల్డర్లీ ఉన్నారు అండ్ ఇంట్లో కూడా వాళ్ళు అలోన్, దే ఆర్ స్టేయింగ్ అలోన్. సో దిస్ వాజ్ ఈజీ టార్గెట్ ఫర్ దెమ్. సో దే ప్లాన్ దట్ వే. సార్ ఇంతకుముందు ఏమైనా కేసులలో ఉన్నాయి? గోల్డ్ అంతా 10 తులా రికవరీ అయింది ఇప్పుడు, అబౌట్ 10 తులా కేసు లేదు వాళ్ళకి. దీంట్లో ఒక బీర్పూర్ అతను ఉన్నారు, యశోద శ్రీనివాస్. వాళ్ళే మొత్తం ఇది ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఇది ఎట్లా మనకు ఫ్యామిలీ ఉంది, విక్టిమ్ పేరు చెప్పారు. వాళ్ళు ఒకటే ఉన్నారు అండ్ వాళ్ళు భార్య ఉంటాయి. సో ఇది ఈజీ టార్గెట్ పడుతుంది. ఇది టాయ్ ఉంది, జస్ట్ ఇది టార్గెట్ కొంచెం ఏం డ్యామేజ్ ఉంటుంది, ఐటమ్ డ్యామేజ్ అవుతుంది.
సార్ సార్ దగ్గరికి ఇట్లా మాకు దగ్గర రమేష్ రమేష్ వాళ్ళ రమేష్ నాయక్ సుమన్ లింగారెడ్డి